వెల్కమ్ బ్యాక్ టు సైకాలజీ టాక్స్ విత్ అన్విత. ఇదే మంత్ నవంబర్. సో ఎందుకు ఇలా అడిగానో వీడియో చివరిలో మీకే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి మంచి వాళ్ళలా బ్రతకటం నేర్చుకున్నాం, కానీ మనకి మనం నిజాయితీగా ఉన్నామా, అది నేర్చుకున్నామా? ఆలోచించండి. వర్క్ ప్లేస్లో మన కొలీగ్ ఎవరైనా మనకి ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి చేయమన్నప్పుడు మనం చాలా టయర్డ్గా ఉంటాం, అయినా కూడా నో అని చెప్పకుండా చేసేస్తూ ఉంటాం. ఇంట్లో కూడా చాలా టయర్డ్గా ఉన్నా, చేయాలని లేకపోయినా నో అని చెప్పకుండా బంద్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనలో చాలా మందికి నో అని చెప్పడం కష్టం. అసలు నో అని చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడతాం? దీని వెనకాల 3 సైకలాజికల్ రీజన్స్ ఉంది. రీజన్ నంబర్ 1, చైల్డ్హుడ్ కండిషనింగ్. ఏంటంటే చిన్నప్పటి నుంచి మంచి పిల్లలు ఆర్గ్యూ చేయకూడదు, పెద్దవాళ్ళు చెప్తే వినాలి, ఇలాంటి మాటలన్నీ వాళ్ళని ఒబీడియంట్గా ఉండేలా మార్చేస్తుంది. కానీ ఆనెస్ట్గా ఉండడం మర్చిపోతారు. కాబట్టి పెద్దయ్యాక కూడా నో అని చెప్పలేక ఇబ్బంది పడుతూ కొన్ని పనులు చేస్తూ ఉంటారు. రీజన్ నంబర్ 2, పీపుల్ ప్లీజింగ్ పర్సనాలిటీ. ఇది ఎలా అంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను ఇబ్బంది పడినా పర్లేదు అని చెప్పి నో చెప్పకుండా కంటిన్యూ చేస్తారు ఆ పనులు. రీజన్ నంబర్ 3, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. మనం చెయ్యకపోతే ఎదుటి వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారేమో, వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, మనల్ని అవాయిడ్ చేస్తారేమో, మనకి కావాల్సినప్పుడు వాళ్ళు ఉండరేమో అని భయంతో కొన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇలా కష్టంగా ఉన్నా, మనసుకి ఇబ్బందిగా ఉన్నా ఎస్ అంటూ ఉండాలా? సో లెట్స్ చేంజ్ సంథింగ్ ఇన్ దిస్ మంత్. లెట్స్ మేక్ నవంబర్ ఇంటూ నవంబర్. ఈ రోజు నుంచి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, గిల్ట్ లేకుండా ఎనర్జీని డ్రైన్ చేసే పనులకి నో చెప్పేయండి. మీకు కంఫర్టబుల్ అయితే హ్యాపీగా చేసుకోండి, కానీ అన్కంఫర్టబుల్ అయితే ఎదుటి వాళ్ళకి నో అని, మీకోసం ఎస్ అని చెప్పుకోండి. నో చెప్పడం అంటే సెల్ఫిష్నెస్ కాదు, ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. నో అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బౌండరీ. సో ఈ నవంబర్లో మీరు దేనికి నో చెప్తున్నారో కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బాయ్.